ఉద్దేశంతోనే ఆయన చట్టం అన్ని సమయాల్లో అందరూ సెలబ్రిటీలు, అందరూ క్రిమినల్స్ అందరి పట్ల ఒకే రకంగా వ్యవహరిస్తుందా? ఒక ఉదాహరణ చెప్పు. ఎందుకు నర్మగర్భం? ఎందుకు? తెలంగాణ అంటే భూమి, ఎవ్రీడే ఇదే మాట్లాడతాను. సో ఆ భూములు మొత్తం కబ్జాకు గురైనాయి. చెరువులు కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో పైన తెలుస్తున్నారు కానీ అసలైన లేపుతలేరుగా. ఇప్పుడు ఇదే స్క్వాష్ది నీకు చెప్తా, స్క్వాష్ పిటిషన్స్ అంత ఇష్యూ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు అండర్లైన్ చేసుకో, ఒకనాడు స్క్వాష్ అన్నవిందని వాళ్ళ మీద కంప్లీట్గా ఎంక్వైరీ జరుగుతున్నది. ఆ జరుగుతున్న క్రమంలో వాళ్ళు మరింత డీస్టెబిలైజ్ చేయడానికి చేస్తున్న కుట్రల విషయం తెలుసు. ఎవ్వరూ తప్పించుకోలేరు. నేనేమంటున్నా, కేసుల వరకు కూడా వెళ్ళాలనట్లేదు మేము. కేసులు కాదు, ఎక్కడైతే చెరువులు గవర్నమెంట్ ల్యాండ్స్లో కడుతున్నారో ఆ కంపెనీస్ మీద కనీసం ఆ ల్యాండ్ పర్మిషన్ లేదురా బాబు దీన్ని ఆపాలని కూడా చెప్పలేకపోతున్నారు. దాన్ని ఏం చేసిండ్రు, పేదోని ఇండ్లు కూలగొడుతుండ్రు హైడ్రాతోని అని చెప్పి ఒక బ్యాడ్ ప్రచారం చేసింది. ఇప్పుడు కొంతమంది ఎన్జిఓస్ ఉంటారు, కొంతమంది పౌర సమాజం ఉంటారు, కొంతమంది న్యూట్రలిస్టులు ఉంటారు. అది ఏ కాజ్ కొరకు హైడ్రా చేస్తుంది అనేది మున్సిపల్ చట్టాలనే. ఇంకొక విషయాన్ని నేను దాన్ని చెప్పుకుంటూ వస్తున్నా. కంటిన్యూ. మనం కేసులు పెట్టాలనేసరికి నాగార్జున మీదనే చేస్తారా మీరు? ఎట్లా చేస్తారు మీరు నాగార్జున మీద అని చెప్పి వీళ్ళే కదా వచ్చింది. పోనీ ఇంకో తెలియని ఏమంటారు రియల్టరో బిల్డరో ఉంటే ఆడ చేసేసరికి అయ్యో గాయని వదిలేసి పెద్ద వదిలేసి గీరని చేయకపోయినరా అని. అందుకని దానికి ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చింది. ఆర్డినెన్స్ నథింగ్ బట్ చట్టమే. దీన్ని ఇంకింత కొంచెం పారదర్శకంగా ఒక విజిలెన్స్ టీమ్ని కూడా పెట్టి ఎంక్వైరీలు చేసి మీరు అన్నట్టు బఫర్ జోనా ఎఫ్టీఎల్లా అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిట్టినట్టుగా ఎవరు తిట్టలేదుగా ఇప్పుడు ఈ హైడ్రా విషయంలో. మళ్ళీ ఇంకొక వైపు 1000 కోట్ల భూమిల దందా దాని వెనుక దాగి ఉంది. సో ఆడ బంగారం ఉంది, ఆ బంగారం కింద చేయి పెట్టాలంటే తేలు ఉంది, పైనేమో నాగువాము ఉంది. దీన్ని ఎట్లా డీల్ చేయాలని దాని విషయంలో ముఖ్యమంత్రి గారు దాని మీద ఆలోచిస్తారు. డెఫినెట్గా చెరువుల కబ్జాలో ఇతరత్ర భూముల కబ్జాలో. ఇంకొకటి మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు అడ్వాంటేజ్ కావచ్చు ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకి మేలు కావచ్చు. దారుణమైన పరిస్థితి అంటే అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి తెలంగాణ ప్రజలది. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ నేను మాత్రమే, ఇంకెవరన్నా నాలాంటి వాళ్ళు అడగగలుగుతారు తప్ప నా బీఆర్ఎస్ అడగదు, నా బీజేపీ కూడా అడగదు. అసలు కనీసం దాని మీద ఇప్పుడు నికేష్ ఆస్తులు 100 కోట్లని మాట్లాడుతున్నాం రోజు పేపర్లో. 100 కోట్ల పైన సంపాదించినని. ఏ పార్టీ ఈయన వెనకాల ఎవరున్నారో లెక్క తేల్చండి అని ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టినాం చూడండి. ఈయన వెనకాల ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఏంది, ఏ లీడర్ ఇన్ఫ్లుయెన్స్తో ఏ రియల్ ఎస్టేట్ సంస్థ డబ్బులు ఈయన అకౌంట్లోకి వచ్చినాయి లెక్క తేల్చండి అని ఏ బీజేపీ లీడర్ కానీ బీఆర్ఎస్ లీడర్ కానీ ప్రెస్ మీట్ పెట్టింది చూపించండి. కాంగ్రెస్ ఎట్లాగ పెట్టింది దగ్గర మీరు పవర్లో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడకపోవచ్చు. ఇప్పుడు ఇందులో కామన్ ఎజెండా ఉంది అంటున్న అన్ని పార్టీలకి. ఇంకా తెలంగాణ ప్రజలు దౌర్భాగ్యం. ఆయన పేరు ఏంది, మొన్న భూదాన్ ఇవన్నీ చేసినోడు అమయ్ కుమార్. ఇదే లింక్ అదే కదా, ఆయన కలెక్టరు, ఈయన ఇక్కడ ఇరిగేషన్ ఏఈ. నేనేమంటున్నానంటే ఈడీ ఆల్రెడీ జరుగుతుందని, ఈడీ సిబిఐకి సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నాయి. వీటిని అన్నిటిని కొట్టాలంటే పెద్ద జలగలు, వీటి వెనుక పెద్ద అనకొండలు ఉన్నాయి. రేవంత్ గారు ఒక్కడు ఇప్పుడు అంటే క్యాబినెట్తో సహా తీసుకున్న నిర్ణయాలే కావచ్చు, కానీ అది తీయాలంటే చాలా పెద్ద ఎత్తున ఒక ప్రజల్ని మానసికంగా ప్రిపేర్ చేయాలి. అవినీతి పరులను ఏ విధంగా గుర్తుపట్టాలి, దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకే హైడ్రా ముందుగా చేసినది. అది హైకోర్టు కూడా చూసి చేయండి అన్నది. సుప్రీంకోర్టు కూడా బుల్డోజర్లు పెట్టేటప్పుడు దాని వెనుక ఉన్న బ్రతుకులను కూడా చూడాలని అన్నది. కాబట్టి వాటిని ఎవరైతే నిరుపేదలో మధ్యతరగతో నష్టపోయేటోళ్ళు ఉండే వాళ్ళకు ఆల్టర్నేటివ్స్ చూసి 2014 శాటిలైట్ 2024 శాటిలైట్ బొమ్మలు చూపించిండు బట్టి గారు. చెప్తున్నా